పాకిస్తాన్ సరిదిద్దుకోలేని తప్పు చేసింది. అందుకే ఈరోజు అనుభవిస్తుంది. ఎవరినైతే ఉగ్రవాదుల్ని ఇప్పటివరకు పెంచి పోషించిందో, ఆ ఉగ్ర మూకలందరూ కూడా ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. భారత్ కన్నెర్ర చేస్తే దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందన్నది వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఒక వీడియోలో ఉగ్రవాదులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే కుక్కను కాల్చినట్లు కాల్చేశారు భారత ఆర్మీ. సంచలనం రేపుతున్న వీడియో. అయితే ఇది పెహల్గామ్లో ఎవరైతే అమాయక ప్రజల్ని మతం పేరుతో అడిగి అతి దారుణంగా అతి కిరాతకంగా కాల్చి చంపారో ఆ ఉగ్రవాదుల వీడియో అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 4 ఉగ్రవాదులు ఇప్పటి వరకు కూడా పెహల్గామ్కు సంబంధించి వచ్చిన వాళ్ళని, అందులో 2 హతమైపోయారని. ఆ హతం ఏ ప్రాంతంలో అయ్యారు, ఎవరు వాళ్ళు, ఇవన్నీ కూడా ఆ వీడియో రూపంలో చూస్తే ఒళ్ళు గగురు పడుస్తుంది. అంటే తప్పు చెయ్యాలనే ఆలోచన కూడా ఇక ఏ ఉగ్రవాదికి రాదు. మరొక ప్రాణం తీయాలనే ఆలోచన రాదు ఈ వీడియోగా చూస్తే. ఉగ్రమూకల ఎన్కౌంటర్ వీడియో వైరల్ అవుతుంది. 5గురిని గుర్తించి వెంటాడిన ఆర్మీ. 5గురిని గుర్తించారు. అందులో 4 ఉగ్రవాదులు మన పెహల్గామ్లో పాల్పడిన వాళ్ళే, వాళ్ళ 4 ఉన్నారన్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి అది వాళ్ళే తేల్చాలి, పాకిస్తాన్ వాళ్ళే తేల్చాలి. ఆ చనిపోయిన వాళ్ళ వీళ్ళ కాదా అని. ఇక పరిగెత్తించి చంపిన బలగాలు అస్సలు మామూలుగా ఉండదు. ఆ వీడియో చూస్తే మీకు ఆ వీడియో కూడా చూద్దరు. కానీ ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో. మరొక వైపు పుల్వామా జిల్లాలో త్రాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పుల్వామా జిల్లాలో త్రాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 48 గంటల తేడాలో ఆర్మీ ఇది 2వ ఎన్కౌంటర్. ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఎవరినో ఒకరిని లేపేస్తానే ఉన్నారు. అందులో ఎక్కడ తగ్గేదే లేదని చెప్తున్నాడు. ఒక్కొక్కరు ఏ కలుగుల్లో దాగున్నా సరే బయటికి లాగుతున్నారు, లేపుకెళ్ళిపోతున్నాడు. ఇక మరొక వైపు మొన్నొక వీడియో ఒకటి హల్చల్ అయింది. అసలు వీళ్ళని ఏ రకంగా వెంటాడి చంపారో ఒక్కసారిగా మనం ఈ వీడియో చూద్దాం. చూడండి. ఇదిగో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 1 2 ఇక్కడ ఉగ్రవాది పరిగెడుతున్నాడు. మనం అది రౌండ్ కూడా చేసాం. వేసారు, దిగింది, ఒకడు పడ్డాడు. షాట్ కొట్టే పడాల్సిందే, వాళ్ళ పాపం పండాల్సిందే. చూడండి, ఫస్ట్ అతను పోయాడు. రెండో అతను లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. షాట్, రెండో అతను కూడా ఖతం. సో అమాయకమైన ప్రజల్ని నీచంగా అతి కిరాతకంగా ఇష్టం వచ్చినట్లుగా చంపితే ఇలాంటి కుక్క చావు తప్పదు అనడానికి ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం. చూశారు కదా, తప్పించుకోవడానికి ప్రయత్నించిన మాత్రాన తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడ ఉన్నా వేసేస్తారు. ఇది ఎక్కడండి? పుల్వామాలోని త్రాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెప్పి దానికి సంబంధించిన వీడియోను కూడా ఇవ్వడం జరిగింది. అది వైరల్ అవుతుంది. చూసారా, క్లియర్గా మరొకసారి కూడా చూడొచ్చు. ఎంత క్లియర్గా కొట్టారు అంటే టార్గెట్ చూసి భారత్ దెబ్బ అలా ఉంటుంది. ఎస్, నెంబర్ 1 2 ఇద్దరూ పరిగెట్టుకెళ్తున్నారు. షాట్ ఇక్కడ పడతా చూడండి. ఎస్, చెట్టు చూశారు, ఇక్కడ చెట్టు చాట్ల నుంచి కొండల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. చెట్టు దాటిన వెంటనే గురి పెట్టారు, వేశారు. రెండో ఉగ్రవాది అతన్ని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. షాట్. ఎస్, అది దెబ్బ అలా ఉంటుందన్నమాట. భారత్ కొడితే దెబ్బ ఆ రకంగా ఉంటుంది. ఇక కాల్పుల్లో 2 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదులను గుర్తించే పనిలో ఆర్మీ ఉన్నారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా కొనసాగుతున్న ఉగ్రవేట ఆపరేషన్ సింధూర్ ఆగదని భారత్ ఆర్మీ ప్రకటన. ఆపరేషన్ సింధూర్ అయితే ఆగదు. అది ఆపరేషన్ సింధూర్ అన్నది పాకిస్తాన్ దేశం మీద యుద్ధం చేయడమో, పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం చేయడమో కాదు, ఉగ్రమూకల మీద ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. కాల్పుల విరమణ చేయమనో లేకపోతే వేరే దేశాలన్నీ కూడా యుద్ధాలు ఆపండి అంటే యుద్ధం ఆపుతారు, ఉగ్రమూకలను తుదముట్టించడం మాత్రం ఆపరు.
ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది. ఇక కాశ్మీర్ లోయలో భద్రతా దళాల కార్టన్ సెర్చ్. ఉగ్రమూకల జాడ కోసం డ్రోన్లతో ప్రతి క్షణం కూడా వేటాడుతున్నారు. అనుమానితులు కనిపిస్తే లొంగిపోవాలని ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. వినకపోతే పారిపోతే కాల్చి చంపుతున్న భద్రతా దళాలు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, లొంగిపోవని. మర్యాదగా లొంగిపో అని చాలా అవకాశాలు ఇచ్చారు. లేదు మేము పరిగెడతాము, మేము రేసులో ఉన్నాము, మమ్మల్ని ఎవరో పట్టుకోలేరు, మేము ఫుల్ ట్రైనప్ అయి ఉన్నాము, ఇలా చిటికేస్తే అలా పారిపోతాము అన్నట్లుగా వేషాలు వేస్తే ఏమవుతుంది? చచ్చారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని ఏదైతే మొన్న జరిగిన దాడికి సంబంధించి ఏదైతే పెహల్గాంలో 26 మందిని అన్యాయంగా చనిపోయారో వాళ్ళు ఇందులో ఉన్నారన్నట్టుగా వస్తున్న వార్తలు. వాళ్ళు నిజంగా ఇందులో ఇంట్లో ఉంటే సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరొక 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. అంటే మొత్తం 5 మంది 48 గంటల్లో. ఈ 5 మందిలో 4 వాళ్ళు ఉన్నారన్నట్టుగా. అది ఎవరు నిర్ధారణ చేయాలి? వాళ్ళే నిర్ధారణ చేయాలి. వీళ్ళైతే లేపడం అయితే లేపుకెళ్ళిపోతున్నారు. ఆ శవాలు ఎవరు ఉన్నారు, ఎవరు చచ్చిపోయారు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఆ ఉగ్రవాద సంస్థలది చెప్పాలి. మొన్న వచ్చిన వాళ్ళు వీళ్ళు 4 పోయారు అని సంతాపం కలిగేసి వాళ్ళకి 1 కోటో 2 కోట్ల ఫ్యామిలీకి ఇవ్వాలి కదా. అదొక కార్యక్రమం పెట్టారు కదా. మళ్ళీని వాళ్ళు ఏదో దేశ సేవ చేసి వీరమరణం పొందినట్లుగా అన్యాయంగా అమాయకంగా ప్రజల ప్రాణాలను చంపడానికి ట్రైనింగ్ అయ్యి పక్క దేశాల్లోకి దొంగదారిని దూరి చంపిన వాళ్ళకి అక్కడ సన్మానాలు చేస్తున్నారు. అక్కడ కోట్ల రూపాయలు ఇస్తున్నారు. బతికిన వాళ్ళకి ఏమని సన్మానాలు, చనిపోయిన వాళ్ళకి కోట్ల రూపాయలు. ఇలాంటి పరిస్థితులు ఉంది. మరొక వైపు ఇది మరొక వీడియో అండి, దీనికి రిలేటెడే. ఇది చూద్దాం. అయితే ఈ వీడియో ఒకసారి చూడండి. ఇది జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్ జిల్లాలో కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరో 3 చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటుగా మొత్తం 5గురు. ఒకరు ఇతను ఉగ్రవాదిగా మారిన కొడుకుని లొంగిపోవాలని 10 నిమిషాల ముందు ఆ తల్లి వేడుకుంటున్నదండి. ఆ విజువల్ చూడండి. ఇతను టెర్రరిస్టు. వాళ్ళ తల్లి ఫోన్ చేసింది. ఇది ఈ వీడియో చూశారు కదా. ఇది లొంగిపోమని చెప్తే చనిపోయే 10 నిమిషాల ముందు, ఎక్కువ సమయం కూడా కాదు, 10 నిమిషాల ముందే అరే బాబు లొంగిపోరా, వాళ్ళతో పెట్టుకోకరా అని చెప్తే విన్నాడు కాదు. ఏమైంది? హతమైపోయాడు. తల్లి ప్రేమ ఆ రకంగా ఉంటుంది. పాపం తను చెప్పింది లొంగిపోమ్మా బతుకుతావని. వాళ్ళు చెప్తే విని రకం కాదు కదా, అందుకనే పోవాల్సి వచ్చింది. ఎన్కౌంటర్ ముందు తల్లితో మాట్లాడిన అమీర్ నజీర్ వీడియో అండి. ఇది అమీర్ నజీర్ వీడియో. లొంగిపోమని చెప్పినా సరే ఎక్కడా వినలేదు. చివరి క్షణాల్లో దాక్కున్న ప్రదేశం నుంచి తల్లికి వీడియో కాల్ చేశాడు. అంటే అర్థమైపోయింది వాళ్ళు వచ్చేస్తున్నారు, వేసేస్తారని చెప్పి వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది. సో దాంతో ఏం చేశాడు? చివరిసారిగా తల్లికి ఫోన్ చేశాడు. అరే బాబు ఏదో జరిగిపోయింది, నువ్వు లొంగిపో, ప్రాణాలతో ఉన్నావని చెప్పింది. వినలేదు. ఏం చేశారు? వేసేశారు. ఇక తల్లి సోదరుతో మాట్లాడిన అమీర్ నజీర్, ఆ వీడియో మీరు చూశారు కదా. తల్లి సోదరుతో కూడా మాట్లాడాడు. చాలా ప్రేమగా, నాకేమీ ప్రాబ్లం లేదు, ఏం కాదు, నేను ఇంకా చాలామందిని చంపుతాను, నేను వీరుణ్ణి అవుతాను, లేకపోతే వీరమరణం పొందుతాను, జై జిహాద్ అంటూ ఆయన మాట్లాడాడు. ఇక ప్రాణాలు పోగొట్టుకోవద్దని లొంగిపోవాలని వేడుకున్న తల్లి, లొంగిపోవడానికి నిరాకరించిన అమీర్ నజీర్, సైన్యాన్ని నా ముందుకు రానివ్వండి అప్పుడు చూస్తా అని బదులిచ్చి కాల్ కట్. చూడండి ఏం చూస్తాడు? అతని శవాన్ని కూడా అతను చూసుకుంటే స్టేజ్ ఉండదు. ఇంకా చచ్చిపోయినోడు ఏం చూస్తాడు? బతికుంటే కదా ఏదన్నా చూడడానికి. సైన్యాన్ని, భారత సైన్యాన్ని నా ముందుకు రమ్మనండి అప్పుడు చూస్తాను, వాళ్ళంతా చూస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు మట్టిలో కలిసిపోయాడు. సో ఏ ఉగ్రవాదికైనా సరే అమీర్ నజీర్ గతే పడుతుంది. అందరూ రాసుకోవాల్సింది అది. ఒకరోజు లేట్ అవ్వచ్చు కాక. ఆల్రెడీ పెహల్గాముకు సంబంధించిన 4 ఉగ్రవాదుల్ని ఆల్రెడీ మట్టు పెట్టేశారని చెప్పి వస్తున్న వార్తలు. మరి 5గురిలో వాళ్ళు 4 కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కానీ వాళ్ళు ప్రకటించరు కదా. వాళ్ళు ప్రకటించరు, అబద్ధాలే చెప్పాలి, అబద్ధాలతోనే బతకాలి, మోసపూరితమైన ఆలోచనలతోటే ముందుకు సాగాలి. ఇది పాకిస్తాన్ నినాదం. సో వాళ్ళు ఎప్పటికీ చెప్పరు. ఆ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయంటే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే పెద్దోళ్ళే మొన్న దెబ్బకి లేచిపోయారు అని. వాళ్ళెవరూ కనిపించట్లేదు.
ప్రధానమంత్రులు కనిపించరు, ఆ మునీర్ కనిపించడు, ఇంకో హఫీజ్ కనిపించడు, అజర్ కనిపించడు. ఎక్కడికి పోయారు వీళ్ళందరూని? ఉన్నారా లేదా? మారు వేషాల్లోని ఇద్దరు ముగ్గురు కింద వీళ్ళు తయారు చేస్తుంటారట. ఆ రకంగా మరి ఎక్కడైనా ఉన్నారో, చనిపోయినోళ్ళు అసలైనోళ్ళా, నకిలీవోళ్ళా, బిన్ లాడెన్ లాంటి వాళ్ళు 10, 11 మంది ఉండేవారు అనేవారు. సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు కూడా అంతమంది అనేవారు. మరి ఆళ్ళు ఏ రకంగా వాళ్ళు తయారు చేస్తారు, ఏ రకంగా ఇప్పుడంతా టెక్నాలజీ గదా! ఏముంది అది పెద్ద కష్టమేం గాదు. ఏమైనప్పటికీ కూడా పెహల్గాం నలుగురు మాత్రం హతమయ్యారు అని. ఆళ్ళెక్కడికి తప్పించుకోలేరు. వాళ్ళు ఎప్పుడైతే ఈ దాడికి పాల్పడిన కొన్ని గంటల్లోనే భారత్ ఆర్మీ వాళ్ళని చుట్టుముట్టింది. పెహల్గామికి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వీళ్ళున్నారో ఆ ప్రాంతాలన్నింటిని కూడా జల్లెడ పట్టారు. ఇంకెక్కడికి తప్పించుకోవడానికి అసలు ఛాన్సే లేదని. ఒకవేళ తప్పించుకున్నప్పటికీ కూడా మొన్న కొన్ని అటాకులు జరిగినాయి. డ్రోన్స్‌తో వాటిలతోటిని. సో, వాటిల్లో అన్నా సరే ఖతమైపోయే పరిస్థితి ఉంటది. లేదంటే డైరెక్ట్ చూస్తున్నాం గదా! ఇందాక మనం ఒక వీడియో చూపించాను గదా! డైరెక్ట్‌గా హిట్ చేస్తున్నారు. వాళ్ళు పరిగెట్టడానికి లేదు. బయటకొచ్చారు అంటే అయిపోయినట్టే. ఇప్పుడు అమీర్ నజీద్ ఏమైంది? 10 నిమిషాల ముందు మాట్లాడింది. ఆ తర్వాత తన బాడీ బయటకొచ్చింది. అంటే ఎక్కడున్నా సరే ఏసేస్తున్నారు. అస్సలు అందులో సెకండ్ ఆలోచనే లేదు. సరేలే చూద్దాంలే అని గతంలో లాగా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే 1, 2 టార్గెట్ చేసుకొని మమ అనిపించేసే పద్ధతిని భారత్ వదిలేసింది పూర్తి స్థాయిలో. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు దొరికినా నిరంతరంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నదంటే దాని అర్థం అంతే. ఇంక దానికి ఎండ్ లేదు. ముగింపు లేదు. అలా వెళ్తూనే ఉంటది. అది ఎన్ని సంవత్సరాలు అవనివ్వండి, ఎన్ని అవనియండి. ఉగ్రమూక అనే మాట వినిపించినంత వరకు, ఉగ్రవాది అనే మనిషి కనిపించినంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారో, ఎన్ని చేస్తారో, ఎన్ని దుర్మార్గాలు చేస్తారో, ఎన్ని అన్యాయాలు చేస్తారో, ఎంత ట్రైన్ పంపుతారో అవ్వండి చూసుకుందాం అంటున్నారు. అవి రండి చూసుకుందాం అంటున్నారు. ఎందుకంటే ప్రతి భారతీయుడు రగిలిపోతున్నారు. ప్రతి ఒక్క రక్తం మరుగుతుంది. హిందువుల పేరు మీద మతం పేరుతోటి చంపడం దాన్ని ఎవరు డైజెస్ట్ చేసుకోవట్లేదు. లేదు. చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. సో, వాళ్ళకి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. పతనం మొదలయ్యింది. వాళ్ళకి అండగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పని కూడా అయిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పటికే చూస్తున్నాం. ఎన్ని రోజులు పెట్టి మనం చెప్తున్నాం. వాస్తవాలు అవన్నీ కూడాని. భూత కల్పనలు లేం కదా! అందుకని నేను విత్ ఎవిడెన్స్ మీకు నేను ఆ వీడియో చూపించాను. డైరెక్ట్‌గా నేను ఆ వీడియో చూపించడానికి కారణం ఇదే గదా! ఇది చూడండి. డైరెక్ట్‌గా ఎలా లేపేస్తున్నారో మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఇదే గతి, ఇదే గతి, ఈ చావే. ఎవ్వడు ఉగ్రమూక అన్నది, ఉగ్రవాది అన్నది ప్రపంచ దేశాల్లో ఎక్కడ దాకున్నా, పొరుగు దేశానికి వెళ్ళినా సరే జుత్తు పట్టుకొని లాక్కొచ్చి మరీ కుక్కను కాల్చినట్టు కాలుస్తామని చెప్పి భారత్ చెప్తుంది. ఆ భయం ఉంది పాకిస్తాన్‌కి. చాలామందిని లేపేస్తారు ఇంక తట్టుకోలేవని. అందుకని అమెరికాని, చైనాని వీళ్ళందరినీ కూడా అడుక్కుంటున్నారు. ఏదో మాకు కొద్దిగా బతికే అవకాశం ఇప్పించండి భారత్ తోటని చెప్పి వేడుకుంటున్నారు. వేడుకోండి. వాళ్ళుంటారు. వీళ్ళుండరు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉండరు. దానికి నిదర్శనమే ఈ గన్ షాట్. ఈ షాట్ నుంచి ఏ ఉగ్రవాది కూడా తప్పించుకోలేడు, తప్పించుకోలేడు, తప్పించుకోలేడు అంటూ మీసం మెలేస్తుంది ఇండియన్ ఆర్మీ.